నమస్తే, నేను వంశీ. హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్ సీతానవమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సీతానవమి విశిష్టమైన పర్వదినం. ఈ రోజున సీతని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లభిస్తుంది. సీతమ్మ వారంటే సాక్షాత్ లక్ష్మీదేవి. ఈ కలియుగంలో, ఈ యుగంలో మానవులు ఎలా జీవించాలో ఆమె భూలోకంలో మానవ వనితగా జీవిస్తూ ఆదర్శప్రాయంగా నిలిచింది. మానవ జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా సరే ధర్మాన్ని విస్మరించకూడదని, మహిళలు ఎలా బతకాలో ఆదర్శంగా తను చేసి చూపించింది. పిల్లల్ని ఎలా పెంచాలి, భర్తతో ఎలా నడయాడాలి, ఇట్లా కుటుంబాన్ని ఎలా నడపాలి అనేది ఆమె డెమో రూపంలో మనకి తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి చూపించింది. అలాంటి సీతామాత, జానకీమాత జన్మదినం నేడు. ఆమె జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎంటీవీ. ఈ చర్చలోకి వెళ్లే ముందు కొంతమంది అతిథులు మనతో ఉన్నారు, వారిని పరిచయం చేసుకుందాం. ముందుగా బేరి సునీత రామ్మోహన్ రెడ్డి గారు. సునీత గారు నమస్కారం. నమస్కారం అండి. అలాగే మరో ప్రముఖ అతిథి ఆధ్యాత్మికవేత్త భాస్కర్ రాజు గారు మనతో ఉన్నారు. భాస్కర్ రాజు గారు నమస్కారం. నమస్తే అండి. అలాగే బ్రహ్మకుమారి సిస్టర్ పార్వతి గారు మనతో ఉన్నారు. ముందుగా సీతాదేవి సీతా జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. సునీత రామ్మోహన్ రెడ్డి గారు, సీతామాత నుంచి ఈ నేటి తరం ఏం నేర్చుకోవాలి? సీతా జయంతి అని ప్రత్యేకంగా జరుపుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? రాముని పూజిస్తున్నాం, సీతను పూజించాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా జీవాత్మ పరమాత్మ లాంటి వాళ్ళు. అందువల్ల సీతారామ చరిత్రయే మనం వింటాం. కాబట్టి రాముని పూజించినప్పుడు రాముడి ధర్మపత్ని అయినటువంటి సీతమ్మను పూజించాలి అన్నది చాలా మంది చెప్పేటువంటి మాట. కానీ అసలు ఆ భగవంతుడు ఆ లోకంలో నుండి ఈ లోకంలోకి వచ్చి మానవ ధర్మం ఎలా ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా ఉన్నా సరే ఎలా నడయాడాలి అంటే అందుకు అనుగుణంగా సహధర్మచారిణిగా సీతమ్మ తాను చూపెట్టినటువంటి దారి ఏదైతే ఉందో అది తెలుసుకోవడం కోసం సీతమ్మ వారి పూజ చేయాలి, సీతా నవమి చేయాలి. మనకు తెలిసినటువంటి విషయమే. వైశాఖ శుద్ధ నవమి అనగానే సీతమ్మ వారు ఆ జనకుల వారికి నాగటి చాలులో ఆనాడు లభించినటువంటి విషయం. ఈరోజు అమ్మ తొలిసారిగా ఈ భూమి మీద మానవ జాతితో సత్సంబంధాన్ని కలిగినటువంటి రోజే అమ్మ పుట్టినరోజు. మరి సీతమ్మ పుట్టినటువంటి ఈ రోజు వైశాఖ శుద్ధ నవమి, సీతా నవమి. ఇక మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భార్యాభర్తల అన్యోన్యత ఎట్లా ఉండాలి, అనురాగం ఎట్లా ఉండాలి, అవసరమైనప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఈ విషయాలన్నీ కూడా మనకు సీతమ్మ ద్వారా తెలుస్తాయి. ఎందుకంటే రామాయణంలో మనం చూస్తే గనక అనసూయమ్మ అడుగుతుంది అరణ్యంలోకి వెళ్ళినప్పుడు, అమ్మా నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు కదా, వయసులో ఇంత చిన్నదానివి కదా, మరి ఇన్ని ధర్మాలు నీకు ఎట్లా తెలుసు? కుటుంబిక ధర్మాలు, కౌటుంబిక ధర్మాలు కానీ ఒక పతివ్రతగా ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఇంత పిన్న వయసులో నీకు ఎట్లా వచ్చాయి అన్నప్పుడు, నేను వివాహానికి ముందు మా ఇంట్లో మా అమ్మని చూసి నేర్చుకున్నాను, వివాహం తర్వాత మా ముగ్గురు అత్తల్ని చూసి నేర్చుకున్నాను అన్న. అంటే ఇది కుటుంబంలో ఉండవలసినటువంటి ఒక సలక్షణం. ఏ తల్లైనా సరే తన బిడ్డలు ఏ మార్గంలో నడవాలి అంటే అమ్మ చూపే మార్గం. అలాగే ఏ కుటుంబం అయినా అత్తింటికి వచ్చింది అంటే ఆ వంశం యొక్క పరంపర కొనసాగడం కోసం అత్త చూపెట్టేటువంటి మార్గం. ఈ రెండు కూడా ఆ తల్లి ఆ రోజు చెప్తుంది. అందుకే అనసూయమ్మ ఆ తల్లికి అంగరాగాలు ఇచ్చి దీవించింది అనేది మనకు తెలుసు. ఇంతేనా అంటే సీతమ్మ ప్రతి చోట శ్రీరామచంద్రుడికి చేయవలసినటువంటి సమయాల్లో మార్గదర్శనం చేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తల్లి అసూర్యం పశ అయినప్పటికీ అంతఃపురంలో ఉండేటువంటి ఆ తల్లి అవసరానుకూలంగా తాను అరణ్యానికి వెళ్తానని మొండుపట్టే పట్టింది. ఎందుకంటే రాముల వారు చెప్పారు, నేను ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో నేను వెళ్ళవలసినటువంటి స్థితి, కానీ నేను ఎవరు వెళ్ళమనలేదు కదా, నువ్వు రాక్కర్లేదు అన్నాడు. లేదు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను కాబట్టి నేను వస్తానండి. అలా అంటే ముందు బతిమాలింది, నువ్వు వెళుతుంటే నీవు నడిచేటువంటి దారిలో ముల్లేవి లేకుండా ఏరుతానంది. అంతేకాదు ఎన్నో రకాలుగా ప్రాధాయపడ్డా, లేదు అక్కడ పశుపక్షాదులన్నీ కూడా భయంకరంగా ఉంటాయి, ఆ అడవిలో మృగాలు ఉంటాయి, ఇంకా రకరకాలైనటువంటి భయాన్ని కలిగించేటువంటి విషయాలు ఎన్నో చెప్పిండు రాముడు. అటన్నింటికీ ఒప్పుకోలేదు. ఓ మాట గట్టిగానే అంది, మా నాన్న
నన్ను వివాహం చేసేటప్పుడు వీర్య శుల్కగా ప్రకటించాడు. వీరుడు ఎవరైతే ఉన్నారో ఆ వీరునికి మాత్రమే వివాహం చేస్తానన్నాడు కదా. మరి అలాంటప్పుడు వీరుడు అనే కదా ఆ శివధనుర్భంగాన్ని చేశాడు కదా అని ఇచ్చాడు కదా. మరి అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు భయపెడుతున్నావు అంటే, కష్టంలో ఉన్నప్పుడు ఇంత రాకుమారిగా పెరిగిన నువ్వు అడవిలో కష్టపడతావు అన్నది ఆయన చెప్పినటువంటి మాట. ఆవిడ చెప్పినటువంటి మాట, అరణ్యమైనా నేను అయోధ్యగా భావిస్తాను, ఎక్కడ నా పతి ఉన్నాడో అదే నాకు పుణ్యస్థలం అన్నది. అలా ఈరోజు మనం అందుకోవాల్సినటువంటి ఒక ఆ లాభకరమైనటువంటి విషయం ఏంటి, లేదు నేటి కాలం పిల్లలకు చెప్పవలసింది ఏంటంటే, అది ఉద్యోగం అయినా ఏదైనా పరిస్థితి అయినా భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండాలి అని చెప్పినటువంటిదే సీతమ్మ వారి జీవితం. రాముడు అయోధ్యాధిపతి అవ్వడం కోసము ఆ రోజు అన్ని సన్నాహాలు జరిగాయి. యువరాజ పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్న సమయంలో పిన్నమ్మ చెప్పిందని అడవికి వెళ్లాల్సిన పరిస్థితి. అప్పుడు మరి ఏం చెప్పింది, ఏదైనా నేను అయ్యో ఇలా అనుకున్నాం కదా, జనక మహారాజు ఏదో ఆశించాడు అన్నదేం లేదు కదా. కేవలం ఆయనేమో సీతమ్మ కంటే బలవంతుడికి ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడు. ఇక్కడ సీతమ్మ తన భర్తతో పాటు తాను ఉండాలని ఆశపడింది. అందువల్ల అరణ్యం కూడా నాకు అయోధ్యలా ఉంటుంది తప్ప నువ్వు లేని చోట నేను ఉండలేను అని భర్త వెంబడించి వెళ్ళినటువంటి తల్లి. అంటే భర్త ఈరోజు ఏదో అమెరికాలో ఉద్యోగాలు ఉన్నాయి కదా అని పెళ్లిళ్ళు చేస్తే ఉద్యోగం పోయింది కదా అని భర్తను వదిలేసేటువంటి సంస్కృతి ఈ దేశంలో లేదు, ఉండేది కాదు, ఉండకూడదు అని చెప్పడానికి మార్గదర్శనం చేసింది సీతమ్మ అని చెప్పాలి మనం. చాలా అద్భుతంగా వివరించారు సునీత రామ్మోహన్ గారు.